శ్రీశైలం డ్యామ్కి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. మనం గతంలో అనేక వీడియోలు చేసుకున్నాం. తాజాగా జూరాల ప్రాజెక్టు నుంచి, సుంకేశ్వరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,73,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. 885 అడుగుల కెపాసిటీకి గాను 870 అడుగులకు నీరు చేరింది. ఇంకా టీఎంసీల్లో మనం పరిశీలించినట్లయితే 215 టీఎంసీల కెపాసిటీకి గాను శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 180 టీఎంసీల వరద జలాలు చేరాయి. ప్రతి గంటకు 3 టీఎంసీలు వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 10వ గేట్ నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ అవుతా ఉంది. అయితే ఇంజనీర్లకు అనుమానం వచ్చి అసలు ఈ గేట్లు ఉంటాయా, కొట్టుకుపోతాయా, ఎప్పుడో 50 సంవత్సరాల కిందట ఏర్పాటు చేశావు, తుప్పుపట్టిపోయినాయి అని చెప్పేసి ఈ గేట్లు ఏర్పాటు చేయడంలో నిపుణుడు దేశంలోనే. కన్నయ్య నాయన్ని ఒకసారి పరిశీలనకు పిలిచారు. ప్రభుత్వ సలహాదారు కూడా ఆయనే ఉన్నారు. తుంగభద్ర గేట్ ఏదైతే గత ఏడాది 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయినప్పుడు వరద ప్రవాహంలోనే స్టాప్ లాక్ గేట్ బిగించి కన్నయ్య నాయుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇక ఆయన గత చరిత్ర కూడా 50-60 సంవత్సరాల పాటు కేవలం గేట్ల మీదే పనిచేశారు, ప్రాజెక్టు గేట్లు తయారు చేసే ఆ విభాగంలోనే. అందువల్ల మంచి అనుభవం సాధించారు. శ్రీశైలం గేట్లన్నీ తాజాగా పరిశీలించి 10వ నెంబర్ గేటుకి లీకేజీ 10% కూడా ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చిన ప్రాబ్లం అయితే లేదు. కానీ రాబోయే 4-5 సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కనుక మార్చకపోతే తుంగభద్రలో మాదిరి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికి మార్చపోయినా కూడా రాబోయే 4-5 సంవత్సరాల్లో క్రమంగా మార్చుకుంటూ వెళ్ళకపోతే మాత్రం ప్రమాదం తప్పదు. కండిషన్ బాగలేదు, గేట్లు ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది కాబట్టి ఒక్కోసారి 9 లక్షలు 10 లక్షల క్యూసెక్కులు కూడా వస్తూ ఉంది. ఇక ఫ్లంజ్ పూల్ ఏదైతే ఉందో డ్యామ్ స్పిల్వే మీదుగా దాటిన తర్వాత ఆ గొయ్యి 60 మీటర్ల గొయ్యి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి ప్రాజెక్టుకి అయితే పెద్ద ప్రమాదం లేదు. ఎందుకంటే ప్రాజెక్టు ప్రాంతానికి ఆ గొయ్యికి మధ్యలో ఒక 60 మీటర్ల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్ల ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతానికి ఇమీడియట్గా ప్రమాదం లేదు. కాదు రాబోయే రోజుల్లో ఆ గొయ్యి పూడ్చడానికి కూడా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు రాబోయే 2-3 గంటల్లోనే ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే శ్రీశైలం ప్రాజెక్టుకి 170,000 పైగా క్యూసెక్కులు వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ఎత్తడానికి ఇంజనీర్లు సిద్ధమవుతూ ఉన్నారు. దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల క్యూసెక్కులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ద్వారా 65,000 క్యూసెక్కుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 గంటల్లో కాకపోయినా ఉదయానికి రేపు ఉదయానికి ఫస్ట్ 2 గేట్లు, ఆ తర్వాత దాన్ని 4 గేట్లు పెంచి మొత్తం 6 గేట్ల వరకు లిఫ్ట్ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత ఫ్లడ్ రిలీజ్ చేశారు అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.